ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కాలవలింగస్వామి, గట్ల రమేష్, కళ్యాణి, సింహాచలం, నాజిం తదితరులు పాల్గొన్నారు. బాబు గారి నాయకత్వం కొనసాగిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాజిం గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు. 31 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని 2004లో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 104 కానీ, 108 కానీ, పావల వడ్డీ రుణాలు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను, వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం. సోదరుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకోవడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే, అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదివారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ, 104 కానీ, ఇంకా ఏదైతే ఇందిరా మిన్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రానికి అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రామగుండం నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో మీరు ముందుండాలని చెప్పి, ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుదానం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు నజీముద్దీన్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.